రమ్మంటే వస్తున్నామని కాదు, కానీ దేవుడి దగ్గర నుంచి ఏదో ఒక ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకు వెళ్ళాలి. ఏదో ఒక ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాలి నీ కుటుంబంలోనికి. వచ్చి ఏదో ఈ రాత్రి ప్రార్థన పెట్టారులే, ఏదో నాకు అవకాశం వచ్చింది ఒక పాట పాడానులే, లేకపోతే ఏదో ప్రార్థన చేశానులే అంటే సరిపోదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? దేవుని మాట నీ హృదయంలోనికి నెమరు వేసుకోవాలి. హృదయం అనేటువంటి పలకల మీద దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు రాసుకోవాలి. ఏమి రాసుకుంటున్నావు? వ్యర్థమైనవి రాసుకుంటున్నావు, తద్వారా నీకు నష్టము కలుగుతుంది. నేనంటే నువ్వు ఒక దైవజనుడిగా నీ హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంటే ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. ప్రియా దేవుని బిడ్డలారా, దీవెనలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఏమండి, మానవుడు ఏమి పొందుకుంటున్నాడు? శాపాన్ని పొందుకుంటున్నాడు. ఏమి పొందుకుంటున్నాడు? పాపాన్ని పొందుకుంటున్నాడు. కాదు సుమే, నువ్వు దేవుని బిడ్డవు కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలి. దేవుని బిడ్డలు ఏమి పొందుకోవాలయ్యా అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రియమైన బిడ్డల, ఈ దీవెనలన్నీ కూడా నీకే. దేవుని దగ్గర ప్రతి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానాన్ని దాచిపెట్టాడు. ఆ బహుమానాన్ని పొందుకుంటున్నావా? ఆశీర్వాదం అనేటువంటి బహుమానము. ఏ బహుమానము? దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా ఒక్కొక్క బహుమానాలను ఏర్పాటు చేశాడు. ఆ బహుమానాలను పొందుకోవాలి. ఏమిటి ఆ బహుమానము అంటే ఆశీర్వాదం అనేటువంటి